నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ప్రధానాంశాలు. తెలంగాణ ఎఫ్సెట్ ఫలితాలు విడుదల. ఇంజనీరింగ్లో ఉప్పల్కు చెందిన ఋషికి మొదటి ర్యాంకు. నిర్మాణ దశలోనే రాజధాని అమరావతి అందరినీ ఆకర్షిస్తోంది. భవిష్యత్తు తరాల కోసం మేధావులు శ్రమిస్తున్నారన్న లోకేష్. కృష్ణా జిల్లా పెద్ద తుమ్మడి వద్ద లారీ బీభత్సం. 2 యువకులు మృతి. వాణిజ్య నౌకలపై దాడులు ఆందోళనకరమన్న భారత్. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని ఐరాసాలో హితవు. అమెరికాతో చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణకు సిద్ధం. యుద్ధంతో అగ్రరాజ్యానికి నష్టమన్న ఇరాన్. తెలంగాణ ఎఫ్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్టీయూహెచ్లో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో హైదరాబాద్ ఉప్పల్కు చెందిన ఎం ఋషి మొదటి ర్యాంకు, మూసాపేటకు చెందిన అన్షుల్ 2వ ర్యాంకు, ఆంధ్రప్రదేశ్ పులివెందులకు చెందిన ఎం వంశీధర్ రెడ్డి 3వ ర్యాంకు సాధించారు. A huge congratulations to our top 10 rankers and to every single student who qualified today. I take this privilege to announce the first ranker, M. Rushi candidate, father's name M. Kondal Reddy, and the entire EPSET marks is 156.63532. So I really congratulate M. Rushi from Telangana. She is from Chilkanagar, Uppal, Medchal, Telangana. Hall ticket number 2622A06028. Second rank, Bejugama Anshul, father's name B. Rameshwar, and Anshil is from Musapet, Hyderabad, Medchal, Malkajgiri district, Telangana. Hall ticket number 2625E09025. And EPSET score is 148.708176. Rank 3, M. Vamshidhar Reddy. He is from Pulivendla, Kadapa, Andhra Pradesh. Total EPSET marks 147.056336. Rank 4, Jonala Roshan Mandeep Reddy. Father's name Jonala Subha Reddy. Hall ticket number 2621G01021. EPSET marks 144044548. Rank 5, A. Sai Nikit. Father's name Satish Kumar. Hall ticket number 2625E09088. EPSET marks 143.307835. రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే భవిష్యత్తు కోసం కలలు కనే నూతన సృష్టికర్తలను, శాస్త్రవేత్తలను, పరిశోధకులను తమ వైపు ఆకర్షిస్తోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమరావతిపై ఉన్న నమ్మకానికి, ప్రతిష్టాత్మక లక్ష్యాలకు, ఉజ్వల భవిష్యత్తుకు ఇదొక శక్తివంతమైన సందేశమని ఆయన అభివర్ణించారు. అమరావతి వేదికగా సాకారమవుతున్న కొన్ని స్ఫూర్తిదాయక గాథలను మంత్రి ఎక్స్ వేదికగా పంచుకున్నారు. గుంటూరుకు చెందిన పల్లవి కాయల ఒక సామాన్య రిక్షా కార్మికుడి కుమార్తె అని గుర్తు చేశారు. 10వ తరగతిలో 600కు 600 మార్కులు సాధించిన ఆమె ప్రస్తుతం IIITలో శిక్షణ పొందిన ప్రతిభావంతమైన ఇంజనీర్ అని వివరించారు. అలాగే క్వాంటమ్ ఆపరేషన్స్పై పనిచేసేందుకు గోపాల్ జోషి ముంబై నగరాన్ని వదిలి ఇక్కడికి మారారన్నారు. దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థలలో కొన్నేళ్ల పాటు రీసెర్చ్ చేసిన నాగలక్ష్మయ్య ఇప్పుడు అమరావతిలోని అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలను నిర్మిస్తున్నారని లోకేష్ వివరించారు. వీరంతా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ను నమ్మి భవిష్యత్తు తరాల కోసం ఇక్కడే శ్రమిస్తున్న అసాధారణ మేధావులని కొనియాడారు. అమరావతిలో భారతదేశ క్వాంటమ్ భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములవుతున్న ఈ యువ భారతీయుల కృషి నిజంగా అభినందనీయమని మంత్రి ప్రశంసించారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి యూనిట్కు రూపాయి చొప్పున విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని సీఎం చంద్రబాబు నిర్దేశించారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దేశవ్యాప్తంగా ట్రూ అప్ పేరిట విద్యుత్ ఛార్జీలు పెరుగుతుంటే రాష్ట్రంలో మాత్రమే ట్రూ డౌన్ చేస్తున్నామని వెల్లడించారు. పునరుత్పాదక విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామన్నారు. లో వోల్టేజ్ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో లోడ్ను బట్టి సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ 1 కోటి సూర్యఘర్ కనెక్షన్లు అమలు చేస్తూ ఉంటే ఏపీకి 20 లక్షల కనెక్షన్లు వచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని ఎక్స్లో పోస్ట్ చేశారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మడి వద్ద లారీ బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో 2 యువకులు మృతి చెందారు. బంటుమిల్లి నుంచి హనుమాన్ జంక్షన్ వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ముందు వెళ్తున్న బైక్ను ఢీకొట్టింది. ద్విచక్ర వాహనాన్ని ఈడ్చుకుంటూ మురుగు కాలువలోకి తీసుకువెళ్లింది. ఈ ఘటనలో శివయ్య అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా అమలేశ్వరరావును మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో మరణించారు. మృతులు చిన్న తుమ్మిడికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం మచిలీపట్నంకు తరలించారు. లారీ డ్రైవర్ అతివేగం, నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. హనుమాన్ జంక్షన్ నుండి ఫీడ్ కోసం వచ్చింది ఒక వ్యాను, ఐషర్ వ్యాను. స్పీడ్గా రావడం వల్ల ఇటుగా చింతమూడి నుంచి బంటిమిల్లి మార్కెట్కి బయలుదేరారు ఇద్దరు యువకులు, వేముల శివయ్య అట్లాగే తాగిత అమలేశ్వరరావు అని. ఇద్దరికి కూడా పెళ్లి కాలేదు. ఆ వ్యాను వెనక నుండి వచ్చి ఆ బైక్ని ఢీకొనడం వల్ల వ్యాను ముడుకాల్లో పడిపోయింది, బైక్ ముడుకాల్లో పడిపోయింది. వేముల శివయ్య అనే అతనైతే స్పాట్లో చనిపోవడం జరిగింది. అమలేశ్వరరావుని హాస్పిటల్ తీసుకెళ్లగా అత్తమూరు దగ్గరికి 10 కిలోమీటర్లు వెళ్ళగా అతను కూడా చనిపోయారు. ఇది చాలా దురదృష్టమైన సంఘటన. అది బ్రిటిష్ వాళ్ళ టైంలో వేసిన వంతెన, అది ముడుకాల వంతెన. ఆ వంతెన చాలా శిథిలావస్థలో ఉంది. కానీ రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం స్పందించి కొత్త వంతెన వేయాలి. తెలంగాణలోని నల్గొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో దారుణం జరిగింది. తల్లి, కుమార్తె హత్యకు గురయ్యారు. తల్లి సుమలత, కుమార్తె లావణ్యను దుండగులు కిరాతకంగా హత్య చేశారు. తల్లి, కుమార్తెల కళ్లల్లో కారం చల్లి ప్రాణాలు తీశారు. వీరిద్దరూ వారి పామాయిల్ తోటలో పనిచేస్తూ ఉండగా ఈ దారుణం జరిగింది. భూ తగాదాల నేపథ్యంలో తల్లి, కుమార్తెను హత్య చేసినట్లు సమాచారం. ఘటనా స్థలంలో క్లూస్ టీం సహాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హర్మూజ్ జలసంధిని దాటిన మార్షల్ ఐలాండ్కు చెందిన ఎల్పీజీ ట్యాంకర్ గుజరాత్ కాండ్లా పోర్టుకు చేరుకుంది. ఖతార్లోని రాస్ లఫ్వాన్ గ్యాస్ క్షేత్రం నుంచి సుమారు 20,000 టన్నుల వంట గ్యాస్ను ఈ ఓడ భారత్కు మోసుకొచ్చింది. అమెరికా, ఇరాన్ సైన్యాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ మే 13న ఈ ఓడ హర్మూజ్ను దాటింది. తన ప్రయాణంలో కొంతకాలం పాటు అది తన ఏఐఎస్ ట్రాన్స్పాండర్ను నిలిపివేసి ఆ తర్వాత ఒమన్ గల్ఫ్లో తిరిగి కనిపించిందని కొన్ని వార్తా సంస్థలు చెబుతున్నాయి. ఎన్వి సన్షైన్ అనే మరో నౌక కూడా న్యూ మంగళూరు వైపు పయనిస్తోంది. భారత్లో ఎల్పీజీ సరఫరా ఆందోళనలను తగ్గించడానికి ఈ డెలివరీలు సహాయపడనున్నాయి. వాహనదారులపై ఇంధన ధరల భారం మరింత పెరిగింది. 1 కిలో కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జి ధరపై ₹1 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా కేవలం 2 రోజుల వ్యవధిలోనే సిఎన్జి ధరను పెంచడం ఇది రెండోసారి. తాజా పెంపుతో ఢిల్లీలో కేజీ సిఎన్జి ధర ₹80.09 చేరగా నోయిడా, గజియాబాద్లలో ₹88.70 చేరింది. మే 15న సిఎన్జి ధరను కేజీకి ₹2 పెంచారు. ఈ వరుస ధరల పెరుగుదల వల్ల దిల్లీ పరిసర ప్రాంతాల్లోని లక్షలాది మంది ప్రైవేటు వాహనదారులు, క్యాబ్ ఆపరేటర్లు, కమర్షియల్ రవాణాదారులపై తీవ్ర ప్రభావం పడనుంది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి మూతపడటమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. తిరువనంతపురం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్తున్న రాజధాని ఎక్స్ప్రెస్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మధ్యప్రదేశ్లోని లూని రిచ్చా, విక్రమ్గఢ్, ఆలోట్ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. రైలులోని B1 కోచ్లో భారీగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని B1 కోచ్ను రైలు నుంచి వేరు చేశారు. 68 మంది ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం తప్పిందని అధికారులు నిర్ధారించారు. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ ప్రమాదంతో ఢిల్లీ, ముంబై లైన్లో వెళ్లాల్సిన రైళ్ల రాకపోకలు 2.5 గంటల పాటు నిలిచిపోయాయి. త్వరలో రైల్వే సెక్షన్ను పునరుద్ధరిస్తామని వెస్ట్ సెంట్రల్ రైల్వే కోటా డివిజన్ అధికారులు తెలిపారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
బాపట్ల జిల్లా చెనగంజాం తీర ప్రాంతంలో కలెక్టర్ వినోద్ కుమార్ సుడిగాలి పర్యటన చేశారు. పర్యాటక వసతులపై అధ్యయనం చేసేందుకు తీర ప్రాంతంలో బోటుపై కలియ తిరిగారు. రొంపేరు కారులో స్పీడ్ బోటులో లైఫ్ జాకెట్లు ధరించి షికారు చేశారు. ఏటిమొగ్గ వద్ద నుంచి లోపలికి వెళ్లి అడవులు, సముద్ర తీర ప్రాంతాన్ని తిలకించారు. అనంతరం అక్కడి సౌకర్యాలు, వసతుల గురించి స్థానిక అధికారులు ప్రజలతో చర్చించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ వినోద్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలం మేజర్ పంచాయతీ చిన్న కోరాడు వీధిలో తాగునీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు బిందెలతో రోడ్డెక్కారు. సమస్యను అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పరిష్కరించడం లేదని వాపోయారు. సమస్యను పరిష్కరిస్తామని స్థానిక నాయకులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు. వాటర్ రావడం లేదు, చాలా ఇబ్బంది పడిపోతాను. ఎక్కడికి నీళ్ళకి వెళ్ళండి, ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకుంటాను. ఉంచుతారు మాకు దగ్గర ఉండి అన్నీ ఉండి మా చదువు లేకుంటుంది. ఇరమలు వస్తున్నాయి కానీ ఎక్కడికో వస్తున్నాయి, కానీ మా ఇంటికి రావడం లేదు వాటర్. ఇరమలు వస్తున్నాయి, ఎక్కడికి వస్తున్నాయి, మాకు రావడం లేదు వాటర్. అది చూడండి సార్, మాకు న్యాయం చేయండి. నీళ్ళు కావాలని అంత ఇబ్బంది పడిపోతాను. నీళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. బాపట్ల జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెంలో 9వ జాతీయ స్థాయి ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు రెండో రోజు ఉత్సాహభరితంగా సాగాయి. గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన అమ్మ చెక్కిన బొమ్మ, విడాకులు కావాలి నాటికలు ప్రేక్షకులను ఆలోచింపజేశాయి. సమాజానికి మంచి సందేశంతో పాటు కనువిప్పు కలిగించే విధంగా ప్రదర్శిస్తున్న నాటికలను వీక్షించేందుకు వీరన్నపాలెం పరిసర ప్రాంతాల నుంచి కళాభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భూ వ్యవహారాలకు సంబంధించి ఇతరులు సమస్యతో రైతులు కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్పీఎంల కింద 4.47 లక్షల ఎకరాలను ఈ విభాగంలోకి చేర్చారు. ఎవరి భూమిని వారి పేర్లతో నమోదు చేయడం నెల రోజుల పని, కానీ పరిష్కారం మాత్రం దక్కటం లేదు. ప్రక్షాళన చేయమని సీఎం పదే పదే చెబుతున్నా రెవెన్యూ శాఖ నుంచి స్పందన కనిపించడం లేదన్నది రైతుల మాట. ఉన్నతాధికారుల ఉత్తర్వులు బుట్టదాఖలవుతున్నాయి. భూదస్త్రాల్ని వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో కొన్ని సర్వే నెంబర్లను ఇతరులు సహా వివిధ పేర్లతో పెట్టేశారు. వాటికి నోషనల్ ఖాతా నెంబర్లు ఇచ్చారు. కొన్ని చోట్ల ఆ 9999 9998 9024 4000 క్లెయిమ్ చెయ్యని భూమి, పట్టాదారు, ఎర్రర్, తెలియదు, అన్సెటిల్, అన్క్లెయిమ్స్ అంటూ ఒక్కో మండలంలో ఒకటికి మించి పేర్లు పెట్టారు. వాస్తవానికి ఇవన్నీ పట్టా భూములే. వెబ్లాండ్లో నమోదు చేసే సమయంలో సర్వే నెంబర్లలో మిగిలిన సెంటు, 2 సెంట్లు, 10 సెంట్లను ఇందులో చేర్చారు. ఆన్లైన్లో ఎవరైనా నమోదు కాకుంటే వారి భూములు ఇందులోకే చేరాయి. పట్టా, సాదా క్రయం, అనువంశికం, వారసత్వం, రిజిస్టర్డ్ క్రయం తదితరాలను ఇందులోకే చేర్చారు. మ్యుటేషన్లను ఇందులోకి తెస్తున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని చేర్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.06 లక్షల సర్వే లేదా ఎల్పీఎం నంబర్లు ఉండగా వాటి కింద 4.47 లక్షల ఎకరాల భూమి ఇతరుల ఖాతాల పేరుతో ఉంది. ఇందులో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోని 58.4% భూమి ఉంది. తర్వాత ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఇతరుల ఖాతాల పేరుతో భూములున్నాయి. మార్కాపురం జిల్లాలో అత్యధికంగా 82,084 సర్వే నెంబర్లు లేదా ఎల్పీఎంలలో 1.14 లక్షల ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 57,000 సర్వే నెంబర్లు లేదా ఎల్పీఎంలలో 76,000 ఎకరాలున్నాయి. బాపట్ల జిల్లాలో సుమారు 60,000 సర్వే నెంబర్లలో 30,000 ఎకరాలు చేర్చారు. గుంటూరు జిల్లాలో 30,000 సర్వే నెంబర్లలో 17,600 ఎకరాలు, పల్నాడు జిల్లాలో 24,477 సర్వే నెంబర్లలో 21,848 ఎకరాలను కొనసాగిస్తున్నారు. నంద్యాల, శ్రీ సత్యసాయి, కర్నూలు, అనకాపల్లి తదితర జిల్లాల్లో సగటున 10,000కు పైగా సర్వే నెంబర్లు ఇతరుల విభాగంలోనే ఉన్నాయి. రీసర్వే తర్వాత నంద్యాల, కర్నూలు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, కాకినాడ, అనంతపురం తదితర జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో ఇతరుల పేర్లతో ఎల్పీఎంలు కొనసాగిస్తున్నారు.
రీసర్వే చేసిన గ్రామాల్లోనూ కొన్ని భూముల్ని ఇతరుల పేర్లతో పెట్టేస్తున్నారు. 70,734 ఖాతాల పరిధిలోని 1.08 లక్షల ఎకరాల భూమి రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని ఎల్పీఎంలకు సంబంధించింది. రీసర్వే జరగని గ్రామాల్లో 3.35 లక్షల సర్వే నెంబర్లలో 3.38 లక్షల ఎకరాలున్నాయి. దాదాపు 10 ఏళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ భూ యజమానులు తిరుగుతున్నా పరిష్కారం లేదు. రెవెన్యూ సదస్సులతో పాటు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వినతులిచ్చినా పరిష్కారం దొరకని పరిస్థితి. ఇతరుల పేర్లతో ఉన్న ఖాతాలు, భూమిని హక్కుదారుల పేర్లతో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించి 4 నెలలవుతోంది. పట్టా భూములకు సంబంధించినవైతే తహసీల్దారు, ప్రభుత్వ భూములైతే జేసీ సరిదిద్దాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మార్గదర్శకాలిచ్చారు. 3 నెలల సమయం నిర్దేశించినా పరిస్థితిలో మార్పు రాలేదు. రెవెన్యూ శాఖ మంత్రిని నియోజకవర్గ కేంద్రమైన రేపల్లి మండలంలో ఇతరుల విభాగం కింద 741 సర్వే నెంబర్లున్నాయి. గంగిడిపాలెంలో 225 సర్వే నెంబర్లలో 175 ఎకరాలు, కైతేపల్లిలో 125 సర్వే నెంబర్లలో 43 ఎకరాలు నమోదయ్యాయి. రెవెన్యూ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని మంత్రి చెప్పే మాటలు సొంత నియోజకవర్గంలోనే అమలు కావడం లేదు. సమస్యలన్నీ పరిష్కరిస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పే మాటలు నీటి మీద రాతల చందమే అవుతోంది. నిబంధనల ప్రకారం కుదరదంటూ తహసీల్దార్లు చేతులెత్తేస్తున్నారు. గ్రామాల్లో రైతుల సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. 4.02 లక్షల సర్వే నెంబర్లలో 1/3 కూడా పరిష్కరించలేకపోయారు. 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం చేయడం అభినందనీయమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రతిభకు ప్రోత్సాహం, ప్రగతికి ఉత్సాహం పేరుతో పులివెందులలో కాంబల్లి గ్రామ మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో 54 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 162 మంది విద్యార్థులకు మెమెంటోలు, శాలువాలతో సన్మానించడమే కాక 7 లక్షల రూపాయల నగదును అందించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పిల్లలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకిచ్చిన విందు సరికొత్త సంప్రదాయానికి నాంది పలికిందన్నారు. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డితో పాటు ప్రతిభను ప్రోత్సహించిన వారిని మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా ప్రశంసించారు. వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురం బాలయోగి స్టేడియంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 60 క్రీడా శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం జరిగింది. కాటూరు రోడ్లో భార్యపై భర్త హత్యాయత్నం చేశారు. నడి రోడ్డుపై రాయితో తలపై భర్త దాడి చేయగా భార్య పుష్పవతికి తీవ్ర గాయాలయ్యాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్లే వేర్వేరుగా నివసిస్తున్నట్లు సమాచారం. బాధితురాలని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించిన పోలీసులు భర్త సాంబయ్యను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రగ్స్ వద్దు, క్రికెట్ ముద్దు బ్రో అనే నినాదంతో అన్ని కళాశాలలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఏర్పాటు చేసిన ఫ్యాక్టరీ క్లబ్ క్రికెట్ లీగ్ పోటీలను ఎస్పీ నగేష్తో కలిసి రవికృష్ణ ప్రారంభించారు. యువతతో కలిసి రవికృష్ణ సరదాగా క్రికెట్ ఆడారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా యువత కనీసం 2 క్రీడలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని రవికృష్ణ సూచించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ఈగల్ క్లబ్ల ద్వారా క్రీడలను ప్రోత్సహిస్తామన్నారు. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 50 టీమ్స్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ప్రత్యేకంగా ఈగల ఆంధ్రప్రదేశ్ తరఫున డ్రగ్స్ వద్దు బ్రో, క్రికెట్ ముద్దు బ్రో అనే క్యాంపెయిన్ కూడా మేము అందరికీ చెప్తున్నాం. ప్రత్యేకంగా క్రీడాకారులందరూ కూడా క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్ళాలి. గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఈ కార్యక్రమంలో డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద క్యాంపెయిన్ తీసుకున్నారు. ఆ క్రీడాస్ఫూర్తితో ముందుకెళ్లాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 40,000 విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం జరిగింది. ఈ ఈగల్ క్లబ్స్ ద్వారా స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం ఈగల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన ప్రయత్నాలు మొదలుపెట్టింది. రాష్ట్రంలో ఉన్న యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, కనీసం 2 క్రీడలను మీ జీవితంలో భాగం చేసుకోండి. ఒత్తిడిని అధిగమించాలన్నా, జీవితంలో అత్యున్నతమైన లక్ష్యాలు చేరాలన్నా సరే క్రీడలు చాలా ఉపయోగపడతాయి. దాన్ని ప్రత్యేకంగా అందరూ కూడా జీవితంలో భాగం చేసుకోవాలని, ఆరోగ్యంగా అదేవిధంగా చెడు వ్యసనాలకు దూరంగా డ్రగ్స్ వద్దు బ్రో అని చెప్పి నిర్ణయించాలని ప్రత్యేకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నున్నా మార్కెట్
మామిడి వ్యాపారానికి పెట్టింది పేరు. మామిడి ఎగుమతులు, దిగుమతులు, వాహనాల రాకపోకలు, వ్యాపారులు, రైతులు, కూలీలతో సందడే సందడి. గతమెంతో ఘనంగా ఉన్నా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎప్పుడూ కలకలలాడే మార్కెట్ ప్రస్తుతం వెలవెలబోతోంది. నున్నా మార్కెట్ ప్రాభవం కోల్పోవటానికి అసలు కారణాలేంటి? ఆసియా ఖండంలోని అతిపెద్ద మ్యాంగో మార్కెట్గా పేరుగాంచింది విజయవాడ శివార్లలోని నున్నా. ఇక్కడి నుంచి దేశ నలుమూలలకు పెద్ద ఎత్తున మామిడి ఎగుమతులు సాగేవి. 26 ఏళ్లు ఓ వెలుగున మార్కెట్ ఇప్పుడు కళావిహీనంగా మారింది. 2016 నుంచి వ్యాపారం తగ్గుతూ వస్తుండగా నేడు పూర్తిగా కుంటుపడింది. వ్యాపారులు దుకాణాలు వదిలేయడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. గతంలో కూలీలకు చేతినిండా పని దొరకగా ఇప్పుడు ఉపాధి లేకుండా పోయింది. 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కొలువుదీరిన మార్కెట్ వ్యాపారం లేక బోసిపోయింది. ఫలితంగా విగ్రహాలు, ఫర్నిచర్ దుకాణాలు వెలిశాయి. పదేళ్ల క్రితం వరకు ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, బీహార్, మహారాష్ట్రకు మామిడి ఎగుమతులు జరిగేవి. సీజన్లో రోజుకు 200 లారీలు రాకపోకలు సాగించేవి. బంగినపల్లి, రసాలు, తోతాపురి 70,000 టన్నుల వరకు ఎగుమతయ్యేవి. ప్రస్తుత సీజన్ మొత్తంలో 10,000 టన్నుల మామిడి ఎగుమతవ్వడం గగనమైపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళు 2-3 ఉన్నారు సార్, అంతే. మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు, యూపీ వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అంతకు ముందైతే అన్ని రాష్ట్రాల నుంచి 10 రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు. ఇప్పుడేమో ఎక్కడెక్కడ అక్కడికే వీళ్ళు వేస్తున్నారు సరుకులు. అక్కడికే కమిషన్కి పంపించేటప్పుడు వాళ్ళు ఇక్కడ రాలేకపోతున్నారు. అందులో బయట మార్కెట్లో ఎక్కువ బట్టి అక్కడ వెళ్ళి కొనుగోలు చేసుకుంటున్నారు. ఇది వ్యాపారస్తులు కూడా ఎక్కువ రావట్లేదు. అంతకుముందు తెలంగాణలో ఉండేది కాదు. అప్పుడు తెలంగాణ మొత్తం మామిడికాయలు ఎక్కువ ఉన్నాయి సార్. అది ఆంధ్ర కట్టే ప్రభావం కోల్పోద్ది సార్. అదే సార్, ఏం ఉపయోగం, ఎవరు సంతోషంగా లేరు సార్. గతంలో అయితే దాదాపుగా 100 కోట్ల వ్యాపారం అయ్యేదండి. ఇప్పుడు దాంట్లో 1/4 అంటే 24-25 కోట్స్ కూడా అవ్వట్లేదు. అది ఒక్కొక్క కొట్టు వచ్చి 30 lakhs నుంచి 50 lakhs లోపే బిజినెస్ అవుతుందండి. ఆ రెంట్స్ కూడా రావట్లేదు. మేము రెంట్కి చేస్తున్నాం కాబట్టి మా రెంట్ కూడా రావట్లేదు మాకైతే. పూర్వ పరిస్థితి రావాలంటే ఇక్కడ నున్న మార్కెట్లోకి ఏం రాదండి. ఇక్కడి నుంచి మైలవరం షిఫ్ట్ అయితే మటుకు మళ్ళీ పికప్ అవుతుంది. అప్పుడు తెలంగాణకి వెళ్ళే కాయలు కూడా అక్కడికి వస్తాయండి. అప్పుడు కాబట్టి అప్పుడు మన ఏపీలో మన బిజినెస్ పికప్ అవుతుంది. మార్కెట్కు నాణ్యమైన మామిడి సరుకు రాకపోవడం వ్యాపారానికి గండి కొట్టింది. దుకాణాల నిర్వహణకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. గతంలో మొత్తం 88 దుకాణాలు ఉండగా వాటి సంఖ్య 25కి పడిపోయింది. క్వాలిటీలు దెబ్బేసినాయి. ఇదివరకు ఎలగలేరని ఇంకా కొన్ని ఏరియాలు ఉన్నాయి, చాలా బాగుంటాయి. అవి వాటర్ ప్రాబ్లం వల్లేమో మొత్తం మసెట్టేస్తున్నాయి కాయలు. క్వాలిటీ తగ్గిపోయినమాట. క్వాలిటీలు ఉంటే కొంటున్నారు, లేదనుకుంటే ఆ తక్కువ రకంగా ఏదో రకంగా ఎవరు కూడా కమ్మేయవలసి వస్తుంది. 2000 సంవత్సరంలో ఇక్కడ 75 షాపులు ఉండేయండి. ఇప్పుడు 21 షాపుల్లోకి వచ్చాం. మరీ అధ్వానంగా ఉంది వ్యాపారం. అసలు బేరగాళ్ళకి కూడా వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పడదు, బయట కొట్లు ఎక్కువైపోయినాయి. దాని మీద వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఈ సంవత్సరం మేము కూడా ఇక్కడ ఖాళీ చేసి బయటకు వెళ్ళిపోదామని చూస్తున్నాం. నున్న మ్యాంగో మార్కెట్పై మండల స్థాయి మండీల ప్రభావం బాగా పడింది. గతంలో ఖమ్మం, ఉమ్మడి కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి రైతులు భారీగా మార్కెట్కు వచ్చేవారు. అయితే ఆయా జిల్లాల్లో స్థానిక వ్యాపారులు సిండికేట్గా ఏర్పడి మండీలు పెట్టారు. ఫలితంగా రైతులు దూరంగా ఉన్న నున్న మార్కెట్కు రావడం మానేసి స్థానికంగా విక్రయిస్తున్నారు. మండీల వ్యాపారాన్ని నివారిస్తేనే నున్న మార్కెట్కు పూర్వ వైభవం వస్తుందనేది వ్యాపారుల మాట. సో దీనికి కారణం ఏంటంటే బంద్ మండీలు మండల లెవెల్లో ప్రతి చోట బంద్ మండీలు పడిపోయినాయి. ఈ బంద్ మండీలు పడటం వల్ల ఏమవుతుందంటే మీకు రైతు అనేవాడు ఇంత దూరం వచ్చే అవకాశం లేదు. ఈ మ్యాంగో మార్కెట్ అంటే 40 కిలోమీటర్ల దూరం అయిపోవటం, ప్లస్ బంద్ మండీలో రైతుకి 5-4 కిలోమీటర్ల దగ్గర ఉండడం. ఎక్కడికక్కడ మీకు మండల లెవెల్లో బంద్ మండీలు పడిపోయినాయి. బంద్ మండీలు ఏంటంటే రైతు ఏంటంటే ఒంటరివాడు అయిపోవడం వల్ల అక్కడ ఆటోమేటిక్గా రైతు అక్కడే తోలుకుండా మొదలుపెట్టండి. వైభవం చేయాలంటే బంద్ మండీ కల్చర్ తీసేయాలండి ప్రభుత్వం వాళ్ళు. ఎందుకంటే బయట మండీలు ఎక్కువైపోయినాయి సార్. సరుకు మొత్తం రైతులు మొత్తం అక్కడే తోలుతున్నారు. ఇక్కడ రామంటే కూడా రానిట్లేదు. అక్కడ దగ్గర వాళ్ళ ఇల్లు దగ్గర ఉంది కాబట్టి అటు నుంచి అటు దింపేసి అటు వెళ్ళిపోతున్నారు సార్ వీళ్ళు. ఇక్కడ బేరగారు కూడా చాలా మంది ఉండేవాళ్ళు తగ్గిపోయారు. మరోవైపు నున్న మార్కెట్ను వసతులలేమి వెంటాడుతోంది. దీని ప్రభావం వ్యాపార కార్యకలాపాలపై పడుతోంది. ఇప్పుడున్న ఈ సీజన్ ఉన్నంత దరిద్రం ఎప్పుడు లేదండి. సౌకర్యాలు అనేది ఇక్కడ లేదండి. మెయిన్ డ్రింకింగ్ వాటర్ లేదు, టిఫిన్ సెంటర్ లేదు,
ఏమంటే పారిశుద్ధ్య లోపం ఉంది. ప్రతి షాపు దగ్గర ఎంత చెత్త పడిపోయిందో, వచ్చిన రైతులు ఉండడానికి సపోజ్ తాగడానికి నీళ్లు కానీ అలాంటివి పెడితే సరుకు మార్కెట్కి వస్తుంది. నున్న మామిడి మార్కెట్ను మైలవరానికి తరలిస్తే వచ్చే ఏడాదికైనా వ్యాపారం పుంజుకుంటుందని వ్యాపారులు, రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వేలాది మంది కార్మికులు, వందలాది మంది వ్యాపారంతో కలకలనాడిన నున్నా మార్కెట్ ప్రస్తుతం ఎలా వెలబెలబోతుంది? పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే ఏడాది నున్నా మార్కెట్ ఈ ప్రాంతం నుంచి పూర్తిగా తరలిపోయే అవకాశం అని చెప్పేసి వ్యాపారులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా గోపితో నున్నా మార్కెట్ నుంచి ఓబ్లేష్, ఈటీవీ న్యూస్. పుష్కరన్నర దాటింది, కుంభకోణం తేలలేదు, షట్టర్లు బిగించడం లేదు, ఇనుము తుప్పు పట్టింది, నీళ్లన్నీ సముద్రం పాలవుతున్నాయి, రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఇది వంశధార ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పరిస్థితి. దీంతో రైతుల కష్టాలు తీర్చేందుకు కూటమి సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 2.10 లక్షల ఎకరాలపై నీలి నీడలు తొలగించేందుకు సిద్ధమైంది. సిఐడి కోర్టులో అనుమతి తీసుకొని సద్వినియోగం చేసేందుకు చర్యలు చేపట్టింది. వంశధార ప్రాజెక్టు షట్టర్ల కుంభకోణం ప్రభావంతో ఆయకట్టుపై పడ్డ నీలి నీడలు తొలగిపోయేందుకు అడుగులు పడుతున్నాయి. కుంభకోణం వల్ల సుమారు దశాబ్దన్నర కాలానికి పైగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రాజెక్టులో ఎడమ, కుడి కాలువల్లో షట్టర్లు ఏర్పాటు కాలేదు, అవసరమైన పనులు చేయలేదు. సీజ్ చేసిన 971 టన్నుల ఇనుము వృధాగా పడి ఉంది. అయినా కేసు కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో సిఐడి న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకుని ఇనుమును సద్వినియోగం చేసుకుని కాలువలపై పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. శ్రీకాకుళం జిల్లా హిరమండలం వద్ద వంశధార నదిపై గొట్టా బ్యారేజీని 1971లో ప్రారంభించి 1977లో పూర్తి చేశారు. ప్రాజెక్టు కింద కుడి ప్రధాన కాలువ 52 కిలోమీటర్ల పరిధిలోని 63,276 ఎకరాలకు సాగునీరు అందించేందుకు కట్టారు. ఎడమ ప్రధాన కాలువను 104 కిలోమీటర్ల పొడవుతో 148,280 ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించారు. 2006 నుంచి 2008 మధ్య వంశధార ప్రాజెక్టు సర్కిల్ పరిధిలో 5 డివిజన్లలో షట్టర్ల బిగింపు, కాలిబాట వంతెనల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించారు. పనులకు 2031 వరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 73.81 కోట్ల ఒప్పందం విలువతో పనులు చేపట్టారు. 1029 పనులకు 31.81 కోట్లు 3 గుత్తేదారు సంస్థలకు చెల్లింపులు చేశారు. ఆ తర్వాత షట్టర్ల కొనుగోళ్లలో అవకతవకలు వెలుగు చూశాయి. 13.41 కోట్లు రికవరీ చేయాలని విజిలెన్స్ ఆదేశించింది. జలవనరుల శాఖ అధికారులను, ఉద్యోగులను 30 మందిని అప్పట్లో సస్పెండ్ చేసింది. మొత్తం 403 ఒప్పందాలు రద్దు చేసింది. 2011లో కేసును సిఐడికి బదిలీ చేశారు. కోర్టు కేసుల్లో ఉండిపోవడం వల్ల వర్కులు కంప్లీట్ కాకుండా ఉండిపోవడం, మళ్ళీ కొత్తగా ఏమైనా పనులు పెట్టాలన్నా సరే ఏదైతే ఆ కేసు ఉందో అది పెండింగ్ ఉండడం వల్ల అక్కడ కొత్తగా కూడా మంజూరు అవడం లేదు. రైతులు చేయాలంటే అవకాశం లేకుండా ఉండడం వల్ల రైతులు పూర్తిగా నష్టం జరుగుతుంది. కాబట్టి షట్టర్ల కుంభకోణం ఉందో వేగంగా ముగించి మాకు నీరు మళ్ళీ యథావిధిగా నీరు అందరికీ రైతులకు అందేటట్లు చేస్తారని తెలియజేస్తూ నమస్కారాలు. రైతులు బాధలు చూడలేక రైతులు ఒత్తిడి మీదకు మా సొంత అమౌంట్ ఖర్చు పెట్టి తాత్కాలికంగా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంత ప్రజాధనం అనవసరంగా పోతుంది. అత్యవసరంగా మాకు షట్టర్ లేకపోతే ఒక నీరు చొక్కు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ప్రజాధనం అనవసరంగా పోతుంది, ఇతను రైతులకి ఉపయోగపడట్లేదు. మరి ఆ కోర్టు వివాదం మరి క్లియర్ చేస్తారా లేదా దాన్ని పక్కన పెట్టి రైతులకు ఆదుకుంటారా? దయచేసి రైతులందరికీ న్యాయం జరగాల, రైతులందరూ సుభిక్షంగా పంటలు పండించాలి. హిరమండలం వంశధార ప్రాజెక్టు నిర్మాణ డివిజన్లోని సిటీపేట గోదాంలో 421.76 టన్నుల మెటీరియల్ ఉంది. ప్రాజెక్టు నిర్వహణ డివిజన్ పరిధిలో 3 చోట్ల 500 టన్నులు, వంశధార ప్రధాన కాలువ, టెక్కలి నీటిపారుదల శాఖ కాంపౌండ్లో 49.90 టన్నులు ఉంది. వంశధార 5 డివిజన్ల పరిధిలో ఎడమ, కుడి కాలువ పరిధిలోని ఓటీస్, లూయిస్లు, ఎస్కేప్లను పరిగణలోకి తీసుకుని 566 షట్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉందని అధికారులు తేల్చారు. ఈ పనులు పూర్తి చేస్తే కాలువల చివరి ఆయకట్టుకు నీళ్లు సులభంగా ప్రవహించి 2,10,510 ఎకరాల రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. షట్టర్స్ బాగా ఎక్కడ పడితే అక్కడ శిథిలావస్థ చేరుకోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. గడ్డి, వాములు గట్ట తెచ్చి కర్రలు పాతి చేసినా అది పాక్షికంగానే ఉంటుంది. కింద ఆయకట్టుకు నీరు వెళ్ళటం లేదు, పైన కూడా ఆయకట్టుకు నీరు కలటం లేదు. వృధాగా సముద్రంలో కలిసిపోవడం, కానీ దానివల్ల ఎటువంటి ఏ రైతుకి కూడా ఉపయోగం జరగటం లేదు. కోర్టులు బూత్ చూపించి అధికారులు తత్సారం చేసి అలా కాలయాపన చేస్తున్నారు. దానివల్ల చాలా రైతులు బాధపడుతున్నారు. ఈ లెవెనార్కి వెళ్ళాం కానీ వచ్చిన వంశధార కాలువలు కానీ చాలా వరకు షట్టర్స్ చాలా
చాలా యూజ్ఫుల్ అవి. అలాంటిది ఎందుకు పట్టించుకోవడం లేదో నాకు అయితే అర్థం కావడం లేదు. ఇది పోతని 20 సంవత్సరాల నుంచి తుప్పట్టి పోతాయి, కానీ ఎన్నిసార్లు మేము అడిగినా సరే షట్టర్లు బిగించలేదు. 20 సంవత్సరాల నుంచి పూత తుప్పట్టిపోయి అలాగే ఉన్నాయి. ఇప్పుడు దేనికి అది యూజ్ చేసుకున్నా దేనికి పనికి రాకుండా అయిపోయినాయి. కంపల్సరీ ఈ రెక్టివేషన్ అనేది పూర్తి చేయవలసిందిగా కోరుచున్నాం. అంటే మరి 20 సంవత్సరాలు బట్టే వాళ్ళకి మూలుగుతున్నాయి సార్ ఇక్కడ సట్టర్స్ అన్నీ. అవి ఉపయోగిస్తే ఇవాళ రైతులకి ఎంతమంది ఉపయోగపడను. ప్రతి సట్టర్లు ఎక్కడ పడితే అక్కడ రిపేర్లు వాటర్లు వేస్టేజ్ అయిపోతుందో స్టాప్ చేయడానికి ఏట్లేదు. ఇవి మళ్ళీ ఉపయోగంలోకి వస్తే ఉపయోగపడతాయి ఎంతమంది రైతులకి, దానిలో ప్రయోజనం దక్కుతుంది. చెన్నాపురం కాలువ దగ్గరకు వచ్చి చూసినా 3R నడక మీద కూడా చాలా సట్టర్స్ ఫెయిల్యూరే, అంటే కారిపోతుంది. అవి ఉపయోగం కొద్దిగా బాగు చేస్తే బాగుంటుంది. ఈ పనులకు సంబంధించిన 3 గుత్తేదారు సంస్థలు 2022లోనే న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తాము పనులు చేసినందున 33.44 కోట్లు 18% వడ్డీతో చెల్లించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశాయి. వారి వాదన అర్ధరహితమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు తెలియచేయడంతో ఆర్బిట్రల్ ట్రైబ్యునల్లో తేల్చుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మెటీరియల్ను అంచనా వేసేందుకు ఎంబుక్, ఒప్పంద పుస్తకాలు, సంబంధిత రికార్డులు తిరిగిప్పించాలని కోరాల్సి ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకు అనుగుణంగా సిఐడి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి లభించింది. అవసరమైన న్యాయవాదిని నియమించారు. షట్టర్ల సమస్య కొలిక్కొచ్చే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి తెలిపారు. మరి షట్టర్స్ కంప్లీట్గా స్క్రాప్ కింద మారిపోయింది. ఆ స్క్రాప్ కింద అమ్మినా ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. ఆ డబ్బులు బాగున్న షట్టర్స్ అవి యూటిలైజ్ చేసుకుంటే మూసిదారు ద్వారా వచ్చే నీరు, ఎడంకాలు ద్వారా వచ్చే నీరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఎప్పుడైతే షట్టర్స్ మనం ఏర్పాటు చేసుకుంటామో చివరి భూముల వరకు నీరు అందించే పరిస్థితి ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఆ మెటీరియల్ అంతా నిరుపయోగంగా షెడ్లలో పడి ఉన్నాయి, పాడైపోయి రష్టపట్టేసి వృధాగా పడి ఉన్నాయి. మనం ఆక్షన్ వేసి వాటి తాలూకా డబ్బులు వచ్చిన డబ్బులతో కొత్త షెటర్ల నిర్మాణం గానీ జరిపితే ఇప్పుడు ఉన్న సీజన్ లో ఎటువంటి ఆటంకం లేకుండా నీటి సరఫరా జరగడానికి ఉంటుందని, ఇప్పుడు కొత్త షెటర్లు పునర్నిర్మాణం చేసుకోవడానికి ఈ ఆక్షన్ వేసిన డబ్బులతో పూర్తి స్థాయిలో మన షెటర్లు పునర్నిర్మించుకోవడానికి ఆ డబ్బులు సరిపడేట్టుగా ఉంటాయని ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. భారత్, నెదర్లాండ్స్ దేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, నెదర్లాండ్స్ ప్రధాని రాబ్ జెట్టెన్ మధ్య చర్చల సందర్భంగా రక్షణ, కీలక ఖనిజాలు, ఇతర రంగాలలో కలిపి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. చర్చల సందర్భంగా ఇరు దేశాల ప్రధానమంత్రులు పశ్చిమాసియాలో పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్లోబల్ ఎనర్జీ సరఫరా, వాణిజ్య నెట్వర్క్లకు ఆటంకాల వల్ల ఈ ప్రాంతం సహా ప్రపంచంపై పడే తీవ్ర ప్రభావాలపై సమాలోచనలు జరిపారు. హర్ముస్ జలసంధి నుంచి నౌకాయాన స్వేచ్ఛ, అంతర్జాతీయ వాణిజ్య ప్రవాహం కొనసాగాలని మోదీ, జెట్టెన్ పిలుపునిచ్చారు. ఎలాంటి నియంత్రణ చర్యలనైనా వ్యతిరేకించాలని, ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలకు తమ మద్దతును కొనసాగించాలని ఉమ్మడి ప్రకటనలో తెలిపారు. ఉక్రెయిన్లో తాజా పరిస్థితి, రష్యాతో కొనసాగుతున్న ఘర్షణ, ప్రాంతీయ భద్రతా పరిణామాల గురించి ఇరువురు నేతలు చర్చించారు. చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్లో శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు మద్దతు కొనసాగించాలని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాతో చర్చలు విఫలమైతే సైనిక ఘర్షణకు దిగటానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇరాన్ ప్రకటన చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై కావాలనే యుద్ధాన్ని రుద్దాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్షి అన్నారు. అమెరికా కావాలని కొని తెచ్చుకున్న ఈ యుద్ధం వల్ల అమెరికాలోని సామాన్య కుటుంబాలు నలిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని ఆయన గుర్తు చేశారు. అమెరికా ట్రెజరీ బాండ్ల రేట్లు పెరుగుతున్న గ్రాఫ్ను అబ్బాస్ జత చేశారు. అమెరికాలో గ్యాస్ ధరల పెరుగుదల, స్టాక్ మార్కెట్ బుడగను కాసేపు పక్కన పెడితే అక్కడ జాతీయ అప్పులు, గృహ రుణాల వడ్డీ రేట్లు అమాంతం పెరగటం ప్రారంభమైనప్పుడు అసలైన కష్టాలు మొదలవుతాయని హెచ్చరించారు. అమెరికాలో ఆటో లోన్ల డిఫాల్ట్లు ఇప్పటికే 30 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయని అబ్బాస్ స్పష్టం చేశారు. ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాలలో ఎబోలా వ్యాధి విజృంభిస్తూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. అంతర్జాతీయ ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటిస్తూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ప్రకటన చేశారు. కాంగో, ఉగాండాలో ఇప్పటి వరకు 300కు పైగా అనుమానిత కేసులు నమోదవగా 88 మంది మృతి చెందినట్లు తెలిసింది. బుందిబుగ్యో వైరస్ కారణంగా అక్కడ ఎబోలా వ్యాప్తి చెందుతోందని WHO తెలిపింది. హెల్త్ ఎమర్జెన్సీ విధించినప్పటికీ ఇది కరోనా వంటి ప్రపంచ మహమ్మారి స్థాయి ప్రమాదాన్ని కలిగి లేదని స్పష్టం చేసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేయాల్సిన అవసరం లేదని పేర్కొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అంతర్జాతీయంగా తగిన జాగ్రత్తలు, వైద్య సహకారం అవసరమని పేర్కొంది.
దేశ ఇంధన భవిష్యత్తును మలుపు తిప్పేలా భారత్ ఒక భారీ చమురు సహజ వాయు నిక్షేపాల అన్వేషణకు తెరతీసింది. తూర్పు తీరంలో కొన్ని వేల కిలోమీటర్ల లైన్ల మేర ఇంధన నిల్వల కోసం అన్వేషణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సముద్ర గర్భాన్ని జల్లెడపట్టనుంది. బంగాళాఖాతం సముద్ర గర్భంలోని ఇంధన నిక్షేపాలను వెలికితీసేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సిద్ధం చేసింది. సాంకేతిక భాషలో ఈ ప్రాజెక్టును 2D బ్రాండ్బ్యాడ్ మెరైన్ సీస్మిక్ అండ్ గ్రావిటీ మ్యాగ్నెటిక్ డేటా అక్విజిషన్ గా పిలుస్తారు. ఈ నెల 14న ఇందుకోసం బిడ్లను ఆహ్వానించారు. ఈ సర్వే పరిధి అత్యంత భారీగా ఉండనుంది. బెంగాల్ పూర్నియా మహానది పరిధిలో 45,000 లైన్ కిలోమీటర్లు, అండమాన్ బేసిన్లో 43, కృష్ణా గోదావరి బేసిన్లో 43, కావేరీ బేసిన్లో 30,000 లైన్ కిలోమీటర్ల మేర అండర్ వాటర్ స్కానింగ్ జరగనుంది. 2 ఏళ్ల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ప్రస్తుతం దేశీయ చమురు అవసరాల్లో 85% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. పశ్చిమాసియాలో ఏ చిన్న ఉద్రిక్తత తలెత్తినా, అంతర్జాతీయంగా ధరలు పెరిగినా ఆ ప్రభావం సామాన్యుడి జేబుపై పడుతోంది. ఇప్పటి వరకు ముంబై హైవే వంటి పశ్చిమ తీరంతో పోలిస్తే తూర్పు తీరంలో అన్వేషణ చాలా తక్కువగా జరిగింది. మయన్మార్, ఇండోనేషియా గ్యాస్ క్షేత్రాలకు సమాంతరంగా ఉండే అండమాన్ బేసిన్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉండొచ్చని అంచనా. ప్రపంచ ఇంధన పరిస్థితులు మారుతున్న వేళ భారత్ చేపడుతున్న ఈ చమురు వేట అత్యంత కీలకం కానుంది. దేశ ఇంధన భద్రతను సుస్థిరం చేసే దిశగా ముందడుగు పడనుంది. ఇప్పుడు అంతా కృత్రిమ మేధోయోగం నడుస్తోంది. ఏఐ ద్వారా ఏ అంశానికి సంబంధించిన సమాధానమైనా సెకన్లలో రాబట్టవచ్చు. అలా అని ఏఐ మనకు ఇచ్చే ప్రతి సమాధానం కరెక్ట్ అని చెప్పలేం. దాన్ని సరైన ప్రశ్నలు అడగాలి అంటే తగిన అవగాహన ఉండాలి. ఈ తరుణంలో బడి స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకు కృత్రిమ మేధపై అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది కొత్త పాఠ్యాంశాన్ని తీసుకొచ్చింది. ఏఐ సమ్మిళితమైన అధ్యయనాన్ని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ప్రవేశపెట్టింది. 6, 7, 8 తరగతుల్లో గణితం, సైన్సు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో పాఠాల్ని ఏఐతో మిళితం చేసి బోధించే విధానాన్ని తీసుకొచ్చింది. ఏఐని వినియోగించి పాఠం ఎలా చెప్పాలో వివరించింది. ఏఐని సురక్షితంగా ఎలా వాడాలో విద్యార్థులకు నేర్పిస్తారు. వ్యక్తిగత వివరాలను ఏఐతో పంచుకోకూడదని, ఏఐ ఇచ్చిన సమాధానాలను నేరుగా హోంవర్క్ లో కాపీ చేయకూడదని విద్యార్థులకు సూచించారు. ఏఐని ఒక సహాయ సాధనంగానే చూడాలని 6వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠంలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు పాఠ్యపుస్తకాలకు అది ప్రత్యామ్నాయం కాదని, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమక్షంలోనే ఏఐని వినియోగించాలని విద్యార్థులకు సూచించారు. ఏఐని సరైన ప్రశ్నలు అడగడం నేర్పిస్తారు. ఏఐకి సొంతంగా ఆలోచించే శక్తి ఉండదని, అది దానికి అందించిన సమాచారంపైనే ఆధారపడుతుందని చెప్పారు. సమాచారంలో తప్పులుంటే ఏఐ తప్పుడు సమాధానాలిస్తోందని తెలిపారు. ఏఐ తనకు తెలియని విషయాలకు తప్పుడు లేదా ఊహాజనిత సమాచారాన్ని నిజమైనట్లు నమ్మకంగా చెబుతుందన్నారు. కొత్త పాఠ్యపుస్తకాల్లో కొన్ని మార్పులు చేశారు. ఈ ఏడాది కొత్తగా 5వ తరగతిలో హిందీని ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు 6వ తరగతి నుంచి హిందీ ఉండగా విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 5వ తరగతిలో అక్షరాలు, చిన్న చిన్న పదాలను చెప్పేందుకు దీన్ని తీసుకొచ్చారు. 1వ తరగతి నుంచే ఆంగ్లం, ఫోనెటిక్స్ ను ప్రవేశపెట్టారు. అక్షరాలకు వాటి శబ్దాలకు మధ్య సంబంధాన్ని నేర్పనున్నారు. 9వ తరగతి పాఠ్యపుస్తకాల్లో సామర్థ్య ఆధారిత మూల్యాంకనానికి అనుగుణంగా ప్రశ్నలను చేర్చారు. 9 ఆంగ్ల పాఠ్యపుస్తకం యూనిట్ 8లో ఒక గాఢ నిద్ర నా ఆత్మను కప్పేసింది. యూనిట్ 9లో నేను నీ స్థానంలో ఉంటే సప్లిమెంటరీ రీడర్లో ఇల్లు అంటే కేవలం ఒక గూడు కాదు పాఠాలను తొలగించారు. 9వ తరగతి తెలుగు వాచకం నుంచి హరివిల్లు రంగస్థలం పాఠం, ఉపవాచకం నుంచి న్యాపతి సుబ్బారావు, కొండ వెంకటప్పయ్య, దిగుమర్తి జానకి బాయమ్మ, కల్లూరి తులసమ్మ పాఠ్యాంశాలు తొలగించారు. 10వ తరగతి ఆంగ్ల పాఠ్యపుస్తకం యూనిట్ 6లో మిజ్బిల్ ది ఆటర్, ఫాగ్, యూనిట్ 7లో ఫరాన్ గ్రెగరీ, యూనిట్ 9లో ది ప్రపోజల్, సప్లిమెంటరీ రీడర్లో భూమిని రక్షించిన పుస్తకం పాఠం తొలగించారు. అల్లూరు జిల్లా పాడేరులో మోదకొండమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు కనుల పండుగగా వేడుకలు జరగనున్నాయి. ఉత్సవాలను ప్రభుత్వం రాష్ట్ర గిరిజన జాతరగా గుర్తించింది. కలెక్టర్ నిశాంతి, జాయింట్ కలెక్టర్ శ్రీపూజ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు గిడ్డి ఈశ్వరి ఉత్సవాలను ప్రారంభించి ప్రత్యేక పూజలు చేశారు.
తమ ఇలవేల్పును దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి బారులు తీరారు. మోదకొండమ్మ ఆలయం వద్ద ఏర్పాట్లను మా ప్రతినిధి శివ వివరిస్తారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు ఉదయం నుంచి కూడా కిటకిటలాడారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ నిశాంతి జేసీ శ్రీ పూజ ఉత్సవాలు ప్రారంభించారు. 3 రోజుల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సంప్రదాయమైనటువంటి నృత్యాలు అలరించనున్నాయి. ఇప్పటికే బారులు తీరినటువంటి భక్తులు ఎంతో మంది ఈ పాడేరు వచ్చి ఉన్నారు. మనం ఉదయం నుంచి కూడా పాడేరు ఆలయం అంతా కూడా కిటకిటలాడింది. ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా శతకం పట్టు వద్ద తీసుకువెళ్లారు. అక్కడ 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాల నిర్వహణ జరుగుతుంది. భక్తులు శతకాలు తల మీద పెట్టుకుని వాళ్ళ యొక్క భక్తి నిరూపించుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం తమ ఇలవేల్పు అయినటువంటి శ్రీ మోదకొండమ్మని దర్శించుకోవడానికి భక్తులు పోటీ ఎత్తుతున్నారు. పోలీసులు సుమారుగా 700 మంది ఈ యొక్క పోలీసును పహారా చేస్తున్నారు. ఈ భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా సిద్ధమై ఉంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండానే ముందస్తుగా ప్రణాళిక చేసినట్లుగా ఎస్పీ అమిత్ బర్దర్ తెలియజేశారు. ఇటువంటి వాహనాలు కూడా అంతరాయం కలగకుండా 3 రోజుల పాటు వివిధ భారీ వాహనాలన్నీ కూడా పాడేరు ఘాట్ రోడ్ నుంచి వచ్చేటటువంటి అవకాశం ఉన్నందున వీటిలన్నింటినీ కూడా నియంత్రించడానికి వివిధ రూపాలుగా వాహనాల నియంత్రణ చేస్తున్నారు. రోజుల పాటు జరిగేటటువంటి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు నుంచి శివ, ఈటీవీ న్యూస్. విడాకులు వచ్చే వరకు సినిమాలో నటించనని తమిళ నటుడు జయం రవి తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలను, అవమానాలను తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన పిల్లలపై ప్రేమ లేదని అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని కంటతడి పెట్టుకున్నారు. పెళ్లి తర్వాత నరకం చూశానని జయం రవి తెలిపారు. తమిళ నటుడు జయం రవి తన భార్యతో విభేదాలపై తొలిసారి నోరు విప్పాడు. కెనీషా ఫ్రాన్సిస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసిన తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చాడు. తాను ఎన్నో రోజులుగా సహనంతో ఉంటున్నానని, వ్యక్తిగత విషయాలను ఎక్కడా మాట్లాడలేదని జయం రవి అన్నాడు. పెళ్లి తర్వాత నరకం చూశానని తెలిపాడు. పెళ్లైన మొదటి రోజు నుంచే బ్లాక్మెయిల్ మొదలైందని చెప్పాడు. ఇంట్లో కనీసం గౌరవం కూడా ఇచ్చేవారు కాదని వాపోయాడు. ఎంతో ఇష్టంగా కట్టుకున్న ఇల్లును కూడా స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నానని వెల్లడించాడు. తన పిల్లలను కూడా చూడనివ్వడం లేదని జయం రవి కన్నీటి పర్యంతమయ్యాడు. డబ్బులిచ్చి తనపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని తెలిపాడు. ట్రోలింగ్ కారణంగానే తన స్నేహితురాలు కెనిషాను కోల్పోయానని జయం రవి వివరించాడు. என்னோட லைஃப்ஸ் ஹாப்பியஸ்ட் டேன்னு நான் ட்வீட் பண்ண அவனும் நானும் சேர்ந்து டிக் 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 படம் நடிக்கும் போது ஏன் பிள்ளைங்க நான் எப்படிங்க விடுவேன்? கேட்டுட்டே இருப்பீங்களா? இப்படிதான் குழந்தைங்க பாசத்தை பத்தி பேசாதீங்க. உங்க யாருக்கும் எதுவுமே தெரியாது. டெய்லி நைட்டு உட்காந்து அவன் செஸ் கத்துக்கிறான். என் சின்ன பையன் டெய்லி உட்காந்து விளையாடுவான். நான் அவங்ககிட்ட தோத்து போவேன். நான் பார்க்க விட மாட்டாங்க. போன் கான்ஃபிஸ்கேட் பண்ணி வச்சிருக்காங்க. ஸ்கூலுக்கு பாடி கார்டு அனுப்புறாங்க. என் பசங்க பார்க்கணும் இந்த வீடியோவை. நான் பாட்டுக்கு தானே இருந்தேன். அப்படியே போயிருக்கலாம். எதுக்கு சுரண்டி 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 ரத்தம் வர்ற அளவுக்கு உயிர் போற அளவுக்கு சுரண்டுனா என்னங்க பண்றது ஒரு மனுஷன்? అంతకుముందు రవితో తన రిలేషన్షిప్ ను ముగిస్తున్నట్లు సింగర్ కెనీషా ఫ్రాన్సిస్ ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన పోస్టు పెట్టింది. తనకెంతో ఇష్టమైన సంగీతాన్ని కూడా వదులుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ఈ కథలోకి తాను ఎంతో ప్రేమతో అడుగుపెట్టానని రాసుకొచ్చింది. కానీ ఇప్పుడు నిశ్శబ్దంతో వెనుతిరుగుతున్నానని తెలిపింది. కొన్నిసార్లు ప్రపంచం మొత్తం ఆహాకారాలు, అవాస్తవ కథనాలతో నిండిపోతుందని, అక్కడ మంచితనానికి కూడా చోటు ఉండదని కెనీషా పేర్కొంది. అలాంటి పరిస్థితుల్లో ప్రేమ కూడా భారంగా మారుతుందని, ఒక మనిషిని రక్షించే ప్రయత్నంలో తాను చాలా కోల్పోయానని కెనీషా పేర్కొంది. 2009లో జయం రవి ఆర్తిని వివాహమాడాడు. అయితే 2024లో వారిద్దరూ విడిపోయారు. వారికి 2 పిల్లలు ఉన్నారు.